అందరికి జై శ్రీరామ్. ఈరోజు ఒక పాస్టర్‌తో నేను కాల్ రికార్డింగ్ చేశాను. ఆ పాస్టర్ కొద్దిగా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడో, ఎంత హ్మ్, ఇదిలో ఉన్నాడో ఒకసారి ఎలా ఉన్నాడో ఒకసారి మీ రికార్డింగ్ వింటే మీకే తెలుస్తది. ఒకసారి వినండి. హలో రాజు గారు. చెప్పండి. ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఏం పోస్ట్? ఏదో వర్షాన్ని ఆపేమని చెప్పేసి ప్రార్థన చేయమని చెప్పేసి పెట్టారు కదా. అంటే ఈ రోజు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కొద్దిగా వర్షం కింద ఉంది ఇక్కడ. అంటే వర్షం వాతావరణం అనుకూలంగా ఉండాలని ప్రార్థించండి అని పెట్టాను. తప్పు కదా అది. తప్పేది అలా చేయడం తప్పు కదా అంటున్నా. అదే తప్పు ఏంటి అంటున్నాను. ఒకళ్ళు వర్షం రావాలని కోరుకుంటారు. అవును, అక్కడ పంట పొలాల్లో కొట్టొచ్చు. అక్కడ అక్కడ కొట్టొద్దని అనలేదు కదా. మేము ఉండే ప్రదేశంలో వర్షం పడకుండా ఆ మీటింగ్ సక్రమంగా జరిగినట్టు ప్రార్థించండి అన్నాను. పాస్టర్ ఎంత పవర్‌ఫుల్ చూసుకోండి. ఎవరైనా మీటింగులు పెట్టేటప్పుడు ఈ పాస్టర్ కొద్దిగా ఫోన్ చేయండి. మీటింగులు గాని, ప్రసంగాలు ఏమైనా పెట్టేటప్పుడు ఏదైనా ఫోన్ చేస్తే ఆల్రెడీ అక్కడి నుంచి ప్రార్థన చేసేస్తాడు. ఇక్కడ మీకు మీటింగ్స్ ఏమైనా ఆగిపోతాయి. క్రిస్టియన్స్ మీటింగ్స్ ఏం కాదు. మన ఇంపార్టెంట్ ఏమన్నా మీటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇతనికి చెప్పండి. నెంబర్ కూడా కావాలంటే ఇస్తాను నేను. అలా చేస్తాడు ఎక్కడైనా? చెయ్యడా? అయితే మరి వేస్ట్ గా సముద్రం మీద పడ్డందుకు ప్రార్థన చేయండి. పంట పొలాల్లో పడమని. సముద్రం మీద పడుతుంది. ప్రతి సముద్రంలో కూడా చేపలకు వర్షం కావాలా? నీకు ఆ సంగతి తెలియదు. ఒకసారి ఓకే. ఇంకా వినండి. ఇంకా చాలా ముందు ఇంకా పూర్తిగా లాస్ట్‌కి వెళ్ళేసరికి ఇంకా కామెడీగా ఉంటది. ఒకసారి వినండి. మళ్ళీ ఏం మరి వర్షం పడాలని. వర్షం పడితే ఏమవుతుంది? చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. అవుతుంది, చేప పుష్టిపడుతుంది. నిజమే. మరి నా చేప చూసావా? కుదర రాగాలి, వర్షం పడగాలి, పూసా తిరుగుతాడు. ఆల్రెడీ పాస్టరు చేపలు పుష్టిగా అవ్వడానికి ప్రార్థన చేస్తున్నాడు. సముద్రం మీద వర్షం పడడానికి. అందుకే పుష్టిగా ఉంటున్నాయన్నమాట. ఇంకా ఏదో చెప్తున్నాడు ఇంకా. అది వరదలను బట్టి కానీ కాదు, అలానే కాదు. చెప్తున్నాడు అంటే వర్షాకాలంలో వస్తుంది అంతేగాని దేవుడు ప్రతి చోట నా దేవుడు ఎక్కడ పడాలనుకుంటే దేవుడు ఆయన ప్రకారంగానే పడుతుంది. అవునులే, నేను అదే అంటున్నాను మరి వర్షం పడకుండా ఆపగలడా అంటున్నాను. ఎందుకు ఆపడాడు? మేము ఎన్నో మీటింగ్లు వర్షాన్ని ఆఫ్ చేసాం. నిజమే. ఆల్రెడీ మన పాస్టర్ చాలా మీటింగులు ఆఫ్ చేసాడంట. అంటే వర్షం పడేటప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు వర్షం పడితే ఆగిపోమంటే కింద నుంచి ప్రార్థన చేస్తే పైనుంచి ఆ దేవుడు యేసు ఆఫ్ చేసేవాడంట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఇతనికి ఫోన్ చేయండి. మీరు నాకు ఫోన్ చేసినా నేను ఇతని నెంబర్ ఇస్తాను. మీరు అతనికి ఫోన్ చేసి మాట్లాడుకోండి. వర్షం ఆపాలంటే ఇతని చేతిలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా. మీటింగ్ ఆఖరి వరకు అయిపోయిన దాకా మొత్తం అన్నం తినేసి చెయ్యిలు కడుక్కుని దాకా అలా మేఘం అలా నిలిచిపోయింది. అది మామూలు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అందరూ వెళ్ళిపోయాం. వర్షం ఏడాది 2 రోజులు కొట్టింది. అది మామూలుగా జరిగిన సిచ్యువేషన్ అండి. అంతేగాని దాన్ని ప్రార్థన ముడిపెట్టకండి. కాదండి, 100 మీటింగ్లు ఆపాం మేము దేవుడునే ప్రార్థించి. నిజమే. చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాడు. 100 మీటింగులు ఆఫ్ చేశారు. అంటే మీటింగులు ఆఫ్ చేయడం కాదు, వర్షం పడేటప్పుడు కంటిన్యూ అవ్వడానికి 100 మీటింగులు అలాగా జరిగాయి, కొనసాగించారంట. అంటే 100 మీటింగులు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయాయంట. నిజమే అండి. చూశాను, చెవులారా విన్నాను. నేను కళ్ళు ఆరా అలా వర్షం నాపి మీటింగులు జరిగించాం. మీ ప్రార్థన అంత గట్టిగా ఉంటదా? ఉంటది. అయితే ఓ పని చేయండి, మా దగ్గర ఉన్న ప్రాంతంలో కొద్దిగా వర్షం పడేటట్లు ప్రార్థన చేయండి. అది నాకు అవసరం లేదు కదా. అక్కడ నాకు అవసరం లేదు కదా. అలా అన్నం తప్పించుకున్నాడు. చూడండి, అవసరం లేదంట. ప్రార్థన చేసేవాడు మాట దేవుడు ఎక్కడి నుంచైనా వింటాడు.
మరి నేను ఇక్కడ ఇక్కడ వర్షం పడండి అని వర్షం పడేటట్లు చేయండి అన్నప్పుడు మరి ఆడ అక్కడి నుంచి ప్రార్థన చేయాలి కదా. అలా జనాన్ని అలా ఎర్రుగురులు చేసి మాట్లాడతారు. చూడండి, ఇంకా వినండి పూర్తిగా. బాగోదు కదండి. అంటే నా అవసరానికి నేను చేసుకుంటున్నాను తండ్రి. నేను ఆపదలో ఉన్నాను, నాకు సాయం ఇచ్చే తండ్రిని ప్రార్థన చేసుకుని నాకు సాయం చేసాడు. మీ మీటింగ్ జరిగే ప్లేస్ లో వర్షం పడుతూ ఉంటదండి. ఎన్నో తుఫాన్లు, ఎన్నో ఆటంకంలో దేవుడు నన్ను కాపాడాడు. ఎన్నో శ్రమలు ఆ సముద్రంలో, మా తుఫాన్లో నుంచి కూడా దేవుడు తండ్రి నన్ను బతికించి తండ్రి అని ప్రార్థిస్తే ఆ సముద్రం అలా నిర్మలయ్యి ఎన్నో తుఫాన్లకు. దయచేసి ఇంకో విషయం చెప్తున్నాను. తుఫాన్లు ఏమైనా వచ్చినప్పుడు కొద్దిగా ఇతను కూడా కాల్ చేయండి. ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నా అది కూడా అతను ప్రార్థన చేస్తే ఆ ఆపద నుంచి కూడా రక్షిస్తాడంట. ఇంపార్టెంట్. ఈ నెంబరు మీరు ఎమర్జెన్సీ నెంబర్గా సేవ్ చేసుకోండి. నెంబర్ కావాలంటే ఇస్తాను. ఎమర్జెన్సీ నెంబర్గా సేవ్ చేసుకోండి. బ్రతికి బట్టగట్టాం. అదే కొద్దిగా ఇక్కడ వర్షం పడమని ప్రార్థన చేయండి. కొద్దిగా నాకు అవసరం లేదు కదా అక్కడ చేయబడడానికి. అవసరమని కాదు, కొద్దిగా నాకు అవసరం కదా, నువ్వు నా ద్వారా నువ్వు అడుగు తండ్రి. ఇక్కడ నాకు వర్షం అవసరం, వర్షం కురిపించి తండ్రి. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేదు, ఇందాక పడింది, మళ్ళీ పడమని ప్రార్థన చేయ కొద్దిగా. నా మాట ఏంటి కదా. ఎందుకంటే దేవుడు యథార్థంగా ప్రార్థన చేస్తే. చూడండి, యథార్థంగా ప్రార్థన చేయమన్నాడు. ఒకవేళ నేను ప్రార్థన చేశాను, అతనికి వీడియో కాల్ చేసి ప్రార్థన చేశాను అనుకోండి, వర్షం పడలేదు అనుకోండి, ఏమంటాడు తెలుసా? నువ్వు యథార్థంగా ప్రార్థన చేయలేదు అని చెప్పేసి అంటాడు. అందుకే నేనేమన్నానంటే, నా తరపున నువ్వే యథార్థంగా ప్రార్థన చేయి, నీ మాట ఎలా ఖచ్చితంగా వింటాడో అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, యథార్థంగా అంటే దేవుణ్ణి పరీక్షించాలని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే అగ్నివర్షం కురుస్తుందని చెప్పేసి అన్నాడు. నాకు మళ్ళీ చాలా ఎక్కువ భయం వేసింది. మరి తేడాగా అసలే మనకు అతని మీద నమ్మకం లేదు, యేసు మీద నమ్మకం లేదు. తేడాగా ప్రార్థన చేసి, అసలే రోషం గల దేవుడు, తేడాగా ప్రార్థన చేసామనుకో అగ్నివర్షం పడుతుంది. అందుకని అతన్నే ప్రార్థన చేయమన్నాను. అతన్ని ప్రార్థన చేయమంటే ఏమన్నాడో ఒకసారి వినండి. మీరు మనమే ఆలకిస్తుంది. లేదు, నేను యథార్థంగా ప్రార్థన చేస్తానని చేయలేదు, మీరు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మీరు చేయండి. దేవుడిని ఏదో పరీక్షించాలని అడిగావనుకో, అసలు వర్షం కాదు అగ్నివర్షం. అదే నేను చెప్పిన మాట ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అదే మీరు అడగండి అన్నారు. ఎన్ని బాధలు ఎందుకు మళ్ళీ తేడా కొడుతూ బెడ్స్ కొడుతూ మళ్ళీ అగ్నివర్షం పడుతుంది. నాకు అక్కడ అవసరం లేదండి, నేను అడగడానికి నాకు అవసరం లేదు కదా. అక్కడ దేవుడికి చెప్పడానికి నాకు అవసరం అయితే అడుగుతాను. వర్షం ఎక్కువ పడిపోతుంది అక్కడ. ఎక్కడ మీ దగ్గర 2 కార్లు వచ్చింది, ఆగింది వర్షం మళ్ళీ. మీటింగ్ ఈ రోజేనా? దేవుడు యథార్థంగా ప్రార్థన చేస్తే అందరు మనమే ఆలకిస్తాడు. లేదు, నేను యథార్థంగా ప్రార్థన చేస్తానని చేయలేదు, మీరు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మీరు చేయండి. దేవుడు పరీక్షించాలని అడిగావనుకో, అసలు వర్షం కాదు అగ్నివర్షం కురిపించేస్తాడు. అదే మీరు అడగండి అన్నారు. ఎన్ని బాధలు ఎందుకు మళ్ళీ తేడా కొడుతూ బెడ్స్ కొడుతూ మళ్ళీ అగ్నివర్షం పడుతుంది. నాకు అక్కడ అవసరం లేదండి, నేను అడగడానికి నాకు అవసరం లేదు కదా. అక్కడ దేవుడికి చెప్పడానికి నాకు అవసరం అయితే అడుగుతాను. వర్షం ఎక్కువ పడిపోతుంది అక్కడ. ఎక్కడ మీ దగ్గర 2 కార్లు వచ్చింది, ఆగింది ఇప్పుడు వర్షం మళ్ళీ. మీటింగ్ ఈ రోజేనా? ఈ రోజే. ఒకసారి అయితే నాకు వీడియో కాల్ చేయండి మీటింగ్ జరిగేటప్పుడు. చేస్తాను. మీరు స్విచ్ ఆఫ్ లో ఒకసారి ట్రై చేయండి. అంటే నాకు నమ్మకం లేదు కదా. ఇప్పుడు మనం స్విచ్ చేస్తే ఎలాగ లైట్ వెలుగుతుందో, స్విచ్ ఆఫ్ చేస్తే ఎలాగ ఆఫ్ అయిపోతుందో, ఆ విధంగా వర్షం పడమని ఒకసారి, వర్షం పడద్దని ఒకసారి వెంటనే ప్రార్థన చేస్తే కొద్దిగా నాకు నమ్మకం ఉండదు. చాలా మంది కూడా నేను చెప్తాను కూడా. అలాగే దానికి కూడా అలాగే అన్నాడు. నేను ఏమన్నానంటే, రాజుగారు మనం స్విచ్ చేస్తే లైట్ బల్బ్ ఎలా వెలుగుతుందో, స్విచ్ ఆఫ్ చేస్తే ఎలాగైతే ఆఫ్ అయిపోద్దో ఆ విధంగా మీరు చెయ్యండి అంటే అన్నాడు. అంటే అలాగే అవుతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే అతను ప్రార్థన చేస్తే పడమని చెప్తే వర్షం పడుతుందంట, అతను ప్రార్థన చేసి పడొద్దు అని చెప్తే పడదంట. అంత అంటే దైవత్వం కలిగిన దేవదూత అవతారం ఎత్తిన పాస్టర్ అనమాట. నీ మరణం నీకు ఎప్పుడు వస్తుంది నీకు తెలుసా? తెలియదండి. మీకు తెలుసని నాకు తెలుసు, మరి నాకే తెలియదు. నన్ను అడుగుతున్నావు.
చూడండి ఇక్కడ ఎంత ఎలా అడిగాడు అంటే అతని మరణం ఎప్పుడు అని తెలిసిన విధంగా అతను చెప్పే విధంగా మనల్ని అడిగాడు అనమాట. అందుకని నేను ఆ విధంగా సమాధానం చెప్పాను. ఎవరు తెలుసా అంటే నీకు అలా అంటున్నారేమో అని చెప్పి మీకు తెలిసేమో అని నేను అనుకున్నాను. కాదు, నాకే తెలియదు. మా అన్నకు అదే ఆ రోజు కాలాలు అందుకని అన్నా కదా ఒకసారి మళ్ళీ చెప్ప కాలాల గురించి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మనోడు క్రైస్తుడు అలాగే చెప్పాడు. నేను 120 సంవత్సరాలు ఆల్రెడీ నాకు ఇంకో కాల్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఒక క్రైస్తవుడు అనమాట, అతను కూడా క్రైస్తవుడే. అతను ఖచ్చితంగా 120 సంవత్సరాలు బ్రతికేస్తాను నాకు దేవుడు చెప్పాడని చెప్పేసి చెప్తున్నాడు. నేను ఆ ఆడియో రికార్డింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ కానీ తర్వాత కానీ యూట్యూబ్లో ఉంటుంది, దాని గురించి కూడా పెడతాను. అది కూడా మంచి కామెడీగా ఉంటుంది దీనిలాగే, దీనికన్నా ఇంకా బాగుంటుంది. సరే వినండి. అందులో బ్రతుకుతానని చెప్పేసి ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు చెప్పాడు నా దగ్గర. అతని రికార్డింగ్ నా దగ్గర ఉంది. ఏది అవడా అలాగే మరణానికి గ్యారంటీ అవడం లేదు. మరి అన్నాడు, ఖచ్చితంగా చెప్పాడు నాకు రోజు దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్పేసి. అబద్ధకుడు. అబ్బో అందరినీ అబద్ధకుడు అన్నాడు అతను. పూరి దేవుడు ఏమన్నాడే, నువ్వు నీటి ఆవిరి వంటి వాడు అన్నాడు, గాలిలో ధూళి వంటి వాడు అన్నాడు. ఎప్పుడు ఏ క్షణాల్లో నువ్వు మాయమైపోతావు నీకే తెలియదు అన్నాడు. నీకు అతని నెంబర్ పంపించమంటారా? పంపించండి. అరే ఆయుష్కాలం వాడికి తెలిసి ఉంటాడు, తుప్పు దులిపెడతాను. రికార్డింగ్ తర్వాత వాయిస్ రికార్డింగ్ తర్వాత అది కూడా పంపిస్తాను మీకు. ఆ నంబర్ పెట్టండి, ఈ మరణదినం నీకు తెలిసారా అని అడిగితాను. సరే సరే అయితే ఉంటాను. అయితే చూడండి, ఈ పాస్టరే అమాయకుడుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొకడు కూడా అందరూ అలాంటి వాళ్ళే, కాకపోతే ఇదేదో ఆడికన్నా ఇది గొప్ప అన్నట్టుగా ఇది బిల్డప్, ఈ పాస్టర్ బిల్డప్ ఏంటంటే ఆడు చనిపోయే కాలం ఆడికి తెలుసంట. ఈడేమో వర్షాన్ని ఆపేస్తాడంట. ఈ వర్షాన్ని ఆపేసి ఈడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం పడేటట్లు చేస్తాడంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం ఆపేయమంటే ఆపేస్తాడంటే. ఇంకోటి ఏంటంటే ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా చుట్టుపక్కల వర్షం పడుతుంది, కానీ నడిచే దగ్గర మాత్రం వర్షం పడదు. ఆ విధంగా కూడా ప్రార్థన చేస్తాడండి ఈ పాస్టర్. ఇలాంటి పాస్టర్లు సమాజంలో ఉన్నారు. వీళ్ళు మాటలు ఎలా నమ్ముతారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా వీడియోలు పెడతాను ఇలాంటి పాస్టర్ల కోసం. నా దగ్గర చాలా రికార్డింగ్స్ ఉన్నాయి. అందరికీ జై శ్రీరామ్.